ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. రెండో రోజు కూడా అడిగాను, అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం, ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd 4th ఫ్లోర్లో, వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పారంటే ఆ రోజు, నాకు 10:15 ఆ టయానికి డాడీ డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేశాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది, ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది, 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే, సార్ నల్ల కత్తి, నల్లపిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు.